కొంచెం లోక సంబంధమైన శరీర దృష్టితోటి చదువుతూ ఉంటారు. ఏమిటి మాటలంటే, దేవుడు ఇక్కడ బలురక్కసు చెట్లలో వల్లి పద్మములాగా ఆయనకి ఇష్టమైన స్త్రీ కనబడుతూ ఉంది అన్నప్పుడు, దీనిని మనుషులు శరీర సంబంధమైన అలంకారంగా భావిస్తారు. అయితే బైబిల్లో దేవుడు సంఘమును స్త్రీతో పోలుస్తాడు. సంఘము ఆయనకి ప్రియమైనది, ఇష్టమైనది. అటువంటి సంఘము బలురక్కసి చెట్లలో వల్లి పద్మములాగా పూస్తూ ఉందట. అంటే ఇక్కడ మనము మొదటిగా బలురక్కసి చెట్లు అంటే ఏమిటి అని మనము చూసినప్పుడు, దానిని తెలుగులో అంటారు పిచ్చి కుసుమ అనే చెట్టు. ఇది మన అందరికీ కనబడతానే ఉంటుంది. చిన్న చిన్న పొలాల గట్ల మీద, నీరు లేని ప్రాంతంలో ఈ చెట్టు ఎక్కువ కనబడుతుంది. ఆకారానికి ఈ చెట్టు ఎలా ఉంటుంది? ఆకులన్నీ కూడా ముళ్ళులతోటి మనిషి చెయ్యి పెట్టాలన్నా, మనిషి తన దరిదాపులోకి వెళ్ళాలన్నా కూడా భయము కలిగించేటట్టు ఆ చెట్టుకి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. అయితే ఈ బలురక్కసి చెట్టుకి మంచి గుణాలు ఉన్నాయంట. ఏమిటి ఆ గుణాలు అంటే, అది ఆరోగ్యానికి మేలు చేస్తుందంట. బలురక్కసి చెట్టు మనుషులకి శరీర సంబంధమైన కురుపులు, శరీరం మీద గాయాలు ఉంటే ఆ బలురక్కసి ఆకులను నూరి ఆ గాయాల మీద కడితే మనిషికి ఎటువంటి గాయమైనా కూడా మానిపోయిద్ది. అయితే దానికి ఇంకొక గుణం ఏమిటంటే, దానిలో నుండి బంగారు పాలు వస్తాయంట. అంటే ఆ చెట్టు కొమ్మని గిల్లినప్పుడు ఆ పాలు బంగారము కంటే కూడా విలువైనయంట. అవి కూడా మనుషులకు ఉన్న గాయాలను కట్టడానికి ఆ బలురక్కసి చెట్టు ఉపయోగపడుద్ది. అయితే మనుషులు దానిని ఎందుకు దూరము పెడతారు అంటే, దానికి కలిగిన ముళ్ళులను బట్టి, ఆ ఆకుల మీద ఉన్న గాయపరచే ముళ్ళులను బట్టి ఈ బలురక్కసి చెట్టుకి మనిషి చాలా దూరంగా ఉంటాడు. అయితే దేవుని సంఘము కూడా ఎక్కడ ఉందంట? ఈ లోకమనే మనుషుల చేత శ్రమపరచబడుతూ, మనుషుల చేత కష్టపరచబడుతూ, మనుషులు పెట్టే దూషణలకి ఈ సంఘము, దేవుని సంఘము బలురక్కసి చెట్టు లాంటి మనుషుల మధ్యలో ఫలిస్తూ ఉందంట. హల్లెలూయా! ఇదే మాటని దేవుడు ప్రకటన గ్రంథములో యోహానుకి దర్శనము ద్వారా చూపిస్తాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమును ఒకసారి చదువుకుంటే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమకు భయపడకము. హల్లెలూయా!
ఆ బలురెక్కసి చెట్టుకి పువ్వు చాలా అందంగా ఉంటుంది. మంచి చామంతి కలర్లో ఆ పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. సంఘము కూడా ఎక్కడ ఉందంట? శ్రమలలో సాతాను చేత ప్రేరేపించబడే సమాజము చేత శ్రమల పాలవుతూ ఉందంట సంఘము. హల్లెలూయా. ఎవరి వల్ల అంట? వీరు యూదులని చెప్పుకుంటూనే, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూనే సంఘములో ఉండి సాతాను క్రియలు జరిగించేవారు ఉన్నారు. ఎందుకంటే సంఘానికి వచ్చేవారందరేమీ పరిశుద్ధులు కాదు. సంఘములో ఉండే మనుషులందరూ దేవుళ్ళు కాదు. వాళ్ళు శరీర సంబంధమైన ఆలోచనలతోటి, సాతాను సంబంధమైన తలంపులతోటి దేవుని పేరు చెప్పుకొని సంఘములోనికి అడుగుపెట్టి వారేం చేస్తున్నారంట? దూషణ మాటలను మాట్లాడుతూ ఉన్నారంట. ఈ రోజుల్లో కూడా దేవుని ఇంటి వారే యేసు ప్రభువుని దూషిస్తూ ఉంటారు. దేవుని ఇంటివారు అంటే చిన్నప్పటి నుండి క్రైస్తవులకు పుట్టిన బిడ్డలు, క్రైస్తవ తల్లిదండ్రులు కనిన బిడ్డలు, క్రైస్తవ కుటుంబంలో చిన్నప్పటి నుండి పెరిగిన బిడ్డలు. వారు చెప్పుకోవడానికి దేవుని బిడ్డలము, లేకపోతే మా తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ వారు ఎవరి చేత నడిపించబడుతూ ఉన్నారంట? సాతాను చేత నడిపించబడుతూ ఉన్నారు. సాతాను చేత నడిపించబడుతూ సంఘములో చేర్చబడుతున్న వారిని దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ రోజుట్లో చాలామంది యవనస్తులు ఎలా అయిపోయారు అంటే, పిల్లలు చదివేది తక్కువ, కానీ వారికి కలిగే ఆలోచనలు బిల్ గేట్స్కు ఉన్నన్ని ఆలోచనలు ఉంటాయి. లేకపోతే గొప్ప గొప్ప ధనవంతులకు ఉండే ఆలోచనలు ఉంటాయి. వారు చేస్తున్న పనికి, వారు ఆలోచించే ఆలోచనలకి సంబంధమే ఉండదు. ఒక అబ్బాయి లేకపోతే ఒక యవనస్తుడు నెలకి ఒక 25,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడి ఆలోచన ఎక్కడ ఉంటుందో తెలుసా? నాకు ₹1,00,000 ఐఫోన్ కావాలి. సంపాదన ఎంత? నెలకి 25,000. అతనికి ఉన్న అతని యొక్క పరిధి 25,000. ఆశ మాత్రం ఎక్కడ ఉంటుందంట? ఐఫోన్ అంటే మొదటిగా స్టార్టింగ్ ప్రైజ్ ₹1,00,000 ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 1,75,000, 1,50,000 ఎక్కువ అలా దాటిపోతూనే ఉంటుంది. ఈ అబ్బాయి దాని మీద మనసు పెట్టుకుంటాడు. ఎలా అయినా ఇది నేను కొనాలి, ఎలా అయినా నేను దీన్ని సంపాదించాలి అని. అతను దాన్ని తీసుకోలేకపోయినా, పొందుకోలేకపోయినా ఏమంటాడో తెలుసా? తల్లిదండ్రులను దూషించడం మొదలు పెడతాడు. తల్లిదండ్రులని బాధపరచడం మొదలు పెడతాడు. చిన్నప్పటి నుండి చర్చి అన్నావు, చిన్నప్పటి నుండి ప్రార్థన అన్నావు, చిన్నప్పటి నుండి యేసయ్య అన్నావు. ఇదేనా యేసయ్య మనకిచ్చేది? ఇదేనా యేసయ్య మనకి చేసేది? మేలులేమి జరగలేదు. నాకు ఫలాంది కావాలని కోరుకుంటే అది నాకు అవ్వడం లేదు. అతని స్థితి ఎంతంట? తన స్థితికి తగ్గట్టు
తన ఆలోచనలు లేకుండా సాతాను యొక్క తలంపులకు లోబడి దేవుని దూషించడము ప్రారంభిస్తూ ఇంకా ఈ యేసయ్యని నమ్ముకోవాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదు? నువ్వు చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు. ఆ ఉద్యోగంలో దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి, ఆలోచనలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్నప్పుడు అమ్మోళ్ళు స్కూల్కి వెళ్ళమంటే మాత్రం వెళ్ళడు, నేను పనికి వెళ్తా అంటాడు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వాడు వెంట పడాలి, కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా వెంటబడి వెళ్తే బెదిరిస్తారు. నేను స్కూల్కి వెళ్ళమంటే నన్ను నువ్వు స్కూల్కి పంపిస్తే నేను చచ్చిపోతా అంటాడు. ఇలానే ఉన్నారు పిల్లలు. ఎందుకంట సాతాను వల్ల బిడ్డల తలంపులు మార్చబడిపోతూ ఉన్నాయి. పేరుకు క్రైస్తవులే, పేరుకు యూదులే, కానీ సంఘములో చేర్చబడిన వారికి సాతాను తలంపులు ఉన్నాయి. ఈ బిడ్డలకు కూడా సాతాను తలంపులు అంటే తమ స్థితికి మించిన తలంపుల వలన అపవాది యొక్క మాటలకు లోబడిపోయి దేవుని దూషిస్తూ ఉంటారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు మాకు యేసయ్య వద్దు అని వెళ్ళిపోతూ ఉన్నారు. దేనికంట? లోకములోనికి క్రైస్తవుడని చెప్పెళ్తే గౌరవించడం లేదంట. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అంటే లోకము దూషిస్తుంది అని లోకములో ఉండే వారిలాగా వారు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా జీవిస్తుంటే నేను కూడా అలా జీవించాలనుకుంటారు. వారు అలా బ్రతుకుతూ ఉంటే నేను కూడా అలా బ్రతకాలి అనుకొని శరీర సంబంధమైన ఇచ్చలకు లోబడిపోయిన వీరు బలురక్కసి చెట్లలాగా, అంటే పైన ఉండే ఆ ముళ్ళులు మనుషుల్ని ఎలా అయితే బాధపరుస్తూ ఉంటాయో దేవుని బిడ్డలు కూడా పైన ఉండే మెరుగుల కోసము లోకము వైపు పరిగెత్తుతూ ఉంటారు. అయితే ఈ లోకము వైపు పరిగెత్తుతున్న వారు సంఘములో చేర్చబడిన తరువాత లోకములో ఏవైతే శరీర సంబంధమైన వారి ఆలోచనలు, కోరికలు ఉంటాయో అవి సంఘములో చూపిస్తూ సంఘములో వచ్చే వారిని ఏం చేస్తారంట? దూషిస్తూ ఉంటారంట, శ్రమ పెడుతూ ఉంటారంట. ఒక పాపి ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే మరలా వెనక్కి తిరిగి పాపము వైపు చూడడు. ఒకవేళ పాపి ఉన్నాడు అనుకోండి సంఘములో, వాడి పాపాన్నంతా ఏం చేస్తూ ఉంటాడు? పక్కన వాళ్ళకి చెప్తా ఉంటాడు. ఎలా చెప్తాడు? సంఘంలో సేవకులు ఏదైనా వాక్యము చెబితే ఆయన ఉన్నాడంట నాలా, ఆయన అంతే ఉంటాడా, వాక్యానుసారంగా ఉంటాడని పక్కన ఉన్న వాళ్ళతోటి అంటూ ఉంటారు. ఎవరంట వీళ్ళు? బలురక్కసి చెట్లు. దేవుడు ఇచ్చిన ఆత్మ పరిశుద్ధమైనది, ఆయన ఇచ్చిన శరీరము పరిశుద్ధమైనది, ఆయన ఇచ్చిన తలంపులు పరిశుద్ధమైనవే. కానీ సాతాను ఎప్పుడైతే ఈ మనుషులలో సంఘములో ప్రవేశిస్తాడో అప్పుడు ఆ ప్రవేశించిన వ్యక్తి వలన సంఘానికి దూషణలు, శ్రమలు మొదలవుతాయంట. ఈరోజు క్రైస్తవ సమాజానికి శ్రమలు ఎక్కువగా, నిందలు, అవమానాలు ఎక్కువ, దూషణలు ఎక్కువ. అయితే దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును,
అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. వల్లి పద్మముతో ఆయన అంటున్నాడు, నీవు ధనవంతుడవే. మనుష్యుల దృష్టిలో నువ్వు దరిద్రుడిగా కనబడినా, మనుష్యుల దృష్టిలో నువ్వు ఏమి లేనివాడివిగా కనబడినా, నీ శ్రమను నేను చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు నీ శ్రమ పడుతున్న నీవు దేవుని దృష్టిలో ధనవంతుడు అంట. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఊర్లో ఒక పేదవాడు ఉన్నాడంట. ఆ పేదవాడు ఒకరోజు వాళ్ళ రాజుగారు దేశ సంచారం కోసం బయటకు వచ్చాడంట. దేశ సంచారం కోసం బయటకు వచ్చి ఆ పేదవాడి ఇంటికి వెళ్తే ఆ పేదవాడిని అడిగాడంట, నీకేం కావాలి చెప్పు, మీ ఇంటికి రోడ్లు వేయించమంటావా, నీకు మంచిది ఏమన్నా చేయమంటావా, ఇల్లు కట్టించమంటావా అని ఆ రాజుగారు అడిగారంట. ఆ రాజుగారు అడిగితే ఆ పేదవాడు అడుగుతున్నాడంట, అయ్యా నిజంగా నేను అడిగిన కోరిక నువ్వు నెరవేరుస్తావా అన్నాడంట. నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని అందరి ముందు ప్రమాణం చేశాడంట. చేసిన తర్వాత ఈ పేదవాడు అడుగుతూ ఉన్నాడంట, అయ్యా నాకు ఇల్లు వద్దు, బంగారం వద్దు, ఏమి వద్దు, కానీ ప్రతిరోజు నీవు మా ఇంటికి రాయా అన్నాడంట. రాజుగారు ఆశ్చర్యపోయారంట, ఇదేంటి ఇతనికి ఏమి ఇల్లు కట్టిస్తానంటే వద్దంటున్నాడు, కానీ నన్ను మాత్రం రమ్మంటున్నాడు అని ఆశ్చర్యపోయి అడిగాడంట, అదేంటయ్యా నన్ను రమ్మంటున్నావు, నీకేది కావాలని ఇస్తానంటే నాకు ఏమొద్దయ్యా, నువ్వు మాత్రమే రా అన్నాడంట. మరలా రాజుగాడు అడిగాడంట, నన్ను ఎందుకు రమ్మంటున్నావు నువ్వు, నాకు అది అయ్యే పని కాదు కదా అంటే అప్పుడు అంటున్నాడంటే పేదవాడు, అయ్యా నువ్వు వస్తున్నావని మాకు మంచి బట్టలు ఇచ్చారు, నువ్వు వస్తున్నావని మంచి ఆహారం పెట్టారు, నువ్వు వస్తున్నావని మా కాలనీ అంతా నీట్గా చేశారు, నువ్వు వస్తున్నావని మా ఇంటికి సున్నాలు కొట్టించారు అని తన జీవితంలో లేనివి ఆయన వచ్చాడు వస్తున్నాడు అన్న తర్వాత పొందుకున్నవన్నీ కూడా రాజుకు వివరించి అంటున్నాడంట, నువ్వు రోజు వచ్చావనుకో ఇవన్నీ మాకు రోజు దొరుకుతాయి కదా, కాబట్టి నువ్వు రోజు రాయా అన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నీ పరిస్థితి, నీ శ్రమ నాకు తెలుసు, సంఘములో ఉండే శ్రమ ఆయనకు తెలుసు, దానిని నేను ఎరుగుదును, అయితే నా దృష్టిలో నీవు ధనవంతుడివే. హల్లెలూయా. ఎందుకంట యేసు ప్రభువు మన దరిద్రము కోసము ఆయన ఈ లోకానికి వచ్చి దారిద్ర్యమును అనుభవించి మన కొరకు దరిద్రుడుగా ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయనను కలిగిన వారు ధనవంతులే, ఆయనను తెలుసుకున్న వారు కోటీశ్వరులే, ఆయనను కలిగిన వారు అన్నిటినీ స్వతంత్రించుకున్న వారే. అయితే దీనిని గురించి దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన సంగమా, నాకు ఇష్టమైన ప్రియురాలా, కష్టాలలో శ్రమలలో ఆ బలురక్కసి చెట్లలో ఒక వల్లి పద్మములాగా నీవు పుష్పించావు కాబట్టి నీవు ధనవంతురాలివే. హల్లెలూయా. ఈరోజు మనిషికి ఈ భూమి మీద ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, యేసు ప్రభుని ధ్యానము చేసుకుంటూ ఉంటే, ఆయనను గురించి మనము తలపోసుకుంటూ ఉంటే, మనకన్నా ధనవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. హల్లెలూయా. ధనవంతులంటే డబ్బే కావాలి అనుకోకూడదు. ఎందుకంటే డబ్బున్న వారికి మనశ్శాంతి ఉండదు, డబ్బున్న వారికి నెమ్మది ఉండదు. ఎవరు ధనవంతులంటే సమాధానమైన జీవితాన్ని జీవించేవారు,
ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించేవారే ఈ భూమి మీద ధనవంతులు. హల్లెలూయా. ఎందుకంటే బీద లాజరు ఆహారము లేదని బాధపడలేదు, వస్త్రము లేదని బాధపడలేదు, ఆయనకి లేమి కొరతగా కడుపులో మండిపోతుందని ఇంకొకరి మీద ఫిర్యాదు చేయలేదు. కానీ ఆ శ్రమలో కూడా ఆయనని దేవుని ధ్యానము చేస్తూ ఉంటే భూలోకం మీద ఉన్న ధనవంతులు అనబడేవారు చనిపోయినప్పుడు ఈ లాజరు కన్నా దీన స్థితిలో ఉన్నారంట. ఈ లాజరు కన్నా దయనీయమైన స్థితిలో ఉన్నారంట. ఎందుకు ఉన్నారు? భూలోకములో ఈయన దరిద్రుడుగా ఉన్నా కూడా పరలోకములోకి వెళ్ళిన తర్వాత లాజరు కన్నా ధనవంతులు ఇంకెవ్వరూ లేరంట. హల్లెలూయా. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. సంఘమును దూషణ పాలు చేయడానికి యూదులమని చెప్పుకునే మనుషులు సంఘములోనికి బయలుదేరి దేవుని సంఘమును దూషిస్తూ దేవుని సంఘమును అవమానిస్తూ ఉన్నా దేవుడు అంటున్నాడు, నీవు పొందబోవు శ్రమ నాకు తెలుసు, కానీ నీవు భయపడబాకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి వచ్చిన తర్వాత భయపడని అవసరమే లేదు. ఎందుకని అంటాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు ఆదరిస్తాను, నీకు నెమ్మదినిస్తానని వాగ్దానము చేసిన దేవుడు మన ఇంటిలో ఉంటే మన జీవితము కూడా వల్లి పద్మములాగా ఉంటుంది. హల్లెలూయా. రెండవ మాటని కూడా మనము చూస్తే, ఈ బలురక్కసి చెట్లు అంటే ఆ మనస్సు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంట, మనుషులని శోధనలోకి పడిపోయేటట్లు చేస్తారంట. అంటే మన పాటికి మనం ఉన్నాం అనుకోండి, దారిన ఓ పక్క కూర్చుంటే ఒక బైకో లేకపోతే కారో ఆ ప్రక్కన ఉన్న గుంటలో ఉన్న బురదంతా ఏం చేస్తాడు, మన మీద పోసి వెళ్ళిపోతాడు. అలానే ఇంకా కొంతమందిలో ఏం చేస్తారంట, మనము శోధనలోకి పోయేటట్లు మనల్ని చెరపడతారంట. ఆ మాటని మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట, కొంతమందిని అపవాది ఏం చేస్తాడంట, చెరలో వేయిస్తాడంట. చెర అనగానే జైలు అనే కాదు, కొంతమందికి కొన్ని చెరలు ఉంటాయి. రక్త సంబంధాలు అనే చెరలు ఉంటాయి, బంధువులు అనే చెరలు ఉంటాయి. అంటే ఆ చెరలో ఉన్నవారు ఇంకా దేనిని గురించి ఆలోచించరు, దేవునిని గురించి అస్సలే ఆలోచించరు. అలాంటి చెర ఎవరికైతే ఉంటుందో వారిని అపవాది ఏం చేస్తాడంట, శోధిస్తాడంట. శోధించి కొంతమందిని ఇబ్బంది పెట్టి వారిని శ్రమలలోకి నెడతాడంట. అయినా దేవుడు అంటున్నాడు, నీవు నమ్మకముగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర మనిషికి ఉన్న జ్ఞానము పనిచేయదు, మనిషికి ఉన్న డబ్బు పనిచేయదు, మనిషికి ఉన్న తెలివితేటలు దేవుని దగ్గర పనిచేయవు. కానీ దేవుని దగ్గర ఏం పనిచేస్తుందంట,
నమ్మకత్వము పనిచేస్తుందంట. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకునేటప్పుడు, లేకపోతే బాప్తిస్మము తీసుకునేటప్పుడు అందరూ ప్రమాణము చేస్తారు, నేను నీ కొరకు నిలబడతానయ్యా, చివరి వరకు నేను నీతోనే నడుస్తానయ్యా అని నమ్మకంగా ఏం చేస్తారు? ప్రమాణము చేస్తారు. కానీ దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు రాను రాను మనుషులకు ఏమైపోద్దంట? దేవుని మీద ప్రేమ తగ్గుతూ ప్రతి వారము చర్చికొచ్చే వ్యక్తి 2 వారాలకు ఒకసారి వస్తాడు. 2 వారాలకు వచ్చే వ్యక్తి 1 నెలకు ఒక్కసారి వస్తాడు. నెలకు ఒక్కసారి వచ్చే వ్యక్తి, అబ్బా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, బంధువులు వచ్చారు, కుటుంబంలోకి స్నేహితులు వచ్చారు, ఆ ఊరు వెళ్దామంటున్నారు, ఈ ఊరు వెళ్దామంటున్నారు, అక్కడికి వెళ్దామంటున్నారు, ఇక్కడికి వెళ్దామంటున్నారని ఖచ్చితంగా సంవత్సరానికి 3 సార్లు అయితే మందిరానికి వస్తారు. ఎప్పుడంటే ఆ 3 సార్లు జనవరికి వస్తాడు, క్రిస్మస్కి వస్తాడు, ఈస్టర్ అంటే పునరుద్ధాన ఆదివారము వస్తారు. అంటే మనుషుల నమ్మకత్వం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కానీ దేవుడు అంటాడు, చివరి వరకు నమ్మకముగా ఉండు. మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతూ ఉన్నాడు. అది ఏ చెర అయినా, డబ్బు సంపాదన అనే చెర అయినా, బంధాలు అనే చెర అయినా, లేకపోతే లోకములో ఉండే దేవుని నుండి దూరము చేసే ఏ పనైనా కూడా అది మనిషి జీవితానికి చెరే. అది దానిలో అందరూ ప్రవేశించరు. కొంతమందిని ఎన్నుకుంటాడంట అపవాది. ఎన్నుకొని వారిని మాత్రమే చెరలో వేయించడానికి వాడు పూనుకున్నప్పుడు, ఆ చెరలో నుండి కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ చెరలో నుండి కూడా నీవు బయటికి వచ్చి దేవునికి నమ్మకంగా బ్రతికితే, ఆయన అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. మొదటిగా ఆయన ఏమంటున్నాడు? నీవు శ్రమలో ఉంటే, శ్రమలో ఉన్న దానివైతే నీవు ఫలిస్తే నీవు ధనవంతుడివి. ఆ ధనవంతుడివైన నీవు ఇంకా నమ్మకముగా ఉంటే నీ నమ్మకత్వం నీకేం చేస్తుందంట? జీవ కిరీటాన్ని సంపాదించి ఇస్తుందట. హల్లెలూయా. అందుకే దేవుడు సంఘాన్ని చాలా ప్రేమిస్తాడు, ప్రియమైన దానిగా ఎంచుతాడు. అలాంటి సంఘమును గురించి పరమగీతములు ఆయన అంటున్నాడు, బలురక్కసి చెట్లలో పూసే వల్లి పద్మములాగా స్త్రీలలో నా ప్రియురాలు ఫలిస్తూ ఉంది. ఈ మాట బయట వ్యక్తులకి అది ఒక చెడు అభిప్రాయాన్ని కలుగ చేస్తుంది, చెడు తలంపుల్ని కలుగ చేస్తుంది, చెడు ఆలోచనలను కలుగ చేస్తుంది. అదేంటి, మీ దేవుడు ప్రియురాల అన్నాడు, అలా అనొచ్చా అంటాడు. ఒక తండ్రి తన కుమార్తెకి ఇష్టం అనుకోండి, కుమార్తెను ఏమంటాడు? నా ప్రియమైన కుమార్తె అంటాడు. ఆ మాటలో ఏమన్నా భూతార్థం ఉంటుందా? తీసుకునే వ్యక్తిని బట్టి, ఆలోచించే వ్యక్తిని బట్టి ఆ వ్యక్తికి ఆ మాట అలా అర్థమైద్ది. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీని సంఘముతో పోల్చిన తర్వాత ఆ సంఘము ఆయనకి ప్రియమైనదిగా ఉంది. ఆ ప్రియమైన సంఘాన్ని బాధించడానికి సాతాను సమాజపు వారు వస్తే, ఆ సమాజములో దేవుడు మనకి తోడుగా ఉంటే, ఆ సమాజము మనల్ని దరిద్రులుగాను, శ్రమ పెట్టేదానిగాను, ఆ సమాజంలో ఉండే మనుషులు మనల్ని దూషిస్తూ ఉంటే, ఆయన మనకు తోడుగా ఉండి ధనవంతునిగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా. అది ఈ లోక సంబంధమైన ధనమైనప్పటికీ, పరలోక సంబంధమైన ధనమైనప్పటికీ
మనము శ్రమలో నిలబడితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము. హల్లెలూయా. అలానే దేవుడు అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. ఎవరైనా ఒక వ్యక్తికి ఒక మాట నచ్చింది అనుకోండి, అది అతని చెవిలో పడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు తనకి నచ్చిందంటే. లేకపోతే తనను బాధ పెట్టే మాట అయినా కూడా చనిపోయేంత వరకు అది హృదయంలో పెట్టుకుంటాడు. మనము కూడా దేవుని ఆత్మ ద్వారా చెప్పబడుతున్న పరలోక సంబంధమైన మాటలు సంఘము విని తీరాలి. దేనికి వినాలంట? మనకి జీవ కిరీటము కావాలంటే వినాలి. మనము ధనవంతులముగా ఉండాలంటే ఆత్మ చెబుతున్న మాటలు వినాలి. కొన్ని సార్లు గవర్నమెంటు ఏమని దండోర వేయిస్తారు, పలానా చోట గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది అంటే ఎంత పని ఉన్న పక్కన పడేసి ఏం చేస్తావు, ఒక చెవి అటేస్తావు. ఎందుకంట అక్కడ మనకు ఫలితము దొరుకుతుంది కాబట్టి, అక్కడ మనకి ఏదో దొరుకుతుందనే ఆశ ఉంది కాబట్టి మన చెవిని ఎక్కడ పెడతాం? దేవుడు కూడా అదే మాటలు చెబుతూ ఉన్నాడు. పరలోకములో నీవు ధనవంతుడిగా ఉండాలి అన్నా, నేను ఇచ్చే జీవ కిరీటాన్ని నీవు పొందుకోవాలి అన్నా, నా ప్రియమైన సంగమా ఫలించండి అంటున్నాడు. హల్లెలూయా. శ్రమ వచ్చిందని దేవుని తృణీకరించకూడదు. కష్టం వచ్చిందని దేవుడు నాకు తెలియదు అనకూడదు. ఎవరైనా మాటల ద్వారా ఇబ్బంది పెడతారేమోనని దేవునికి దూరంగా బ్రతకూడదు. ఆయన అంటున్నాడు, ఆ శ్రమలోనే బలురక్కసి చెట్లలో ఆ చెట్ల మధ్య ఆ పుష్పము ఎలా అయితే పుష్పిస్తుందో, దేవుని సంఘము కూడా అలా పుష్పిస్తే మిమ్మల్ని ధనవంతుల్ని చేసే బాధ్యత దేవునిది. మిమ్మల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చి మనందరికీ జీవ కిరీటాలు ఇచ్చే బాధ్యత దేవునిది. కాబట్టి ఆయన అంటున్నాడు, వినండి, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట ఏమిటంటే అది క్రీస్తును కలిగినదైన మాట అయితే అది మనకి మేలు చేస్తుంది, మన జీవితాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు ప్రియమైన మనకి ఆత్మ ద్వారా కలిగించే మేలులను బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ బోధను విన్నవారు ఈ లోకములో ఎటువంటి నింద వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా బెదరక, భయపడక క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.